శాసనసభ్యులు వారి కార్యాలయంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా మాట్లాడుతూ గత 5 ఏళ్లు రాక్షస పాలనను అంతమొందించాలన్న కృతి నేతృత్వంతో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకొని అంతం చేసిన రోజని అన్నారు. ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా ఈ ఏడాది కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని అన్నారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 94 కోట్ల రూపాయలు సమీకరించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. తనను ఎన్నికల బరిలో లేకుండా చేయాలన్న ప్రతిపక్షాల ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. అనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేక ప్రతిపక్షాలు అనేక కుట్రలు పన్నుతున్నాయని, దీనికి ఇటీవల నియోజకవర్గంలో జరిగిన కొన్ని సంఘటనలు నిదర్శనమన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల కూటమికి అండగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజు. గత సంవత్సరం మే 13 పోలింగ్ జరిగిన రోజు ఒక నిశ్శబ్ద విప్లవంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఒక అరాచక పాలనని అంతమొందించిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఒక అరాచకమైన పరిపాలన సాగుతున్న నేపథ్యంలో నిశ్శబ్ద విప్లవంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైఎస్ఆర్సీపీని కోకటి వేళ్లతో పెకలించిన రోజు. అదేవిధంగా ఆటవిక రాజ్యం అమలు చేస్తున్న అనపర్తి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీని కోకటి వేళ్లతో పెకలించిన రోజు మే 13. అటువంటి సందర్భంగా ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజానీకానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అనపర్తి నియోజకవర్గంలో ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టిన కార్యక్రమాలు ఒక్కసారిగా ప్రజల ముందుకు తేవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గత సంవత్సరం ఏదైతే ఈరోజు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, అదేవిధంగా అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం ఇచ్చారో వారందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీరు ఏదైతే ఆశించి కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో గెలిపించారో, ఇక్కడ మరీ ముఖ్యంగా ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని నాకు కట్టబెట్టారో, ముఖ్యంగా వైసీపీ ఏదైతే కుయుక్తులు పన్ని, కుట్రలు పన్ని, కుటిల రాజకీయం చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీలో లేకుండా చేయాలి, తద్వారా రామకృష్ణారెడ్డి పోటీలో లేకుండా చేయాలని ఆనాటి శాసనసభ్యులు, వారి సలహాదారులు, వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాన్ని అటు రాజకీయ పార్టీలు కానీ, ఇటు ప్రజలు కానీ తిప్పుకొట్టి నన్ను శాసనసభ్యునిగా ఎన్నుకున్న రోజు. అటువంటి నేపథ్యంలో ఇవాళ గత సంవత్సర కాలంగా నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పయనింపజేయడం కోసం, నియోజకవర్గ ప్రజల యొక్క ఆశయాల్ని తీర్చడం కోసం నేను నిర్విరామంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పెద్ద ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి సహకారంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అమరావతి నిర్మాణం, పునర్నిర్మాణం కార్యక్రమానికి ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి పునఃప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా పోలవరం ముందుకు సాగుతూ ఉంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్లో అధ్వానంగా తయారైన రహదారుల్ని గుంతలు పూడ్చి ప్రయాణికులకు సౌకర్యవంతంగా చేయడం జరిగింది. మరొక పక్క దుర్భేద్యమైన సాగునీటి వ్యవస్థ ఒక అడవుల్లా తయారైంది. సాగునీటి వ్యవస్థ అంటే సాగునీరు వెళ్లకుండా వీడ్ కానీ, సిల్ట్ కానీ డిపాజిట్స్ అయిపోయి ఒక దుర్భేద్యమైన వ్యవస్థలో ఉన్నదాన్ని సాగునీరు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవడంలో కానీ, మరోపక్క సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో కానీ, అన్ని విధాలుగా రైతులకి స్వాంతన చేకూర్చడంలో కానీ అన్ని విధాలుగా ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా భారతదేశ
ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున ప్రయోజనాలు చేకూర్చడం జరుగుతూ ఉంది. స్వాతంత్ర్యం వచ్చినాటి నుంచి ఎప్పుడూ చేకూర్చినంత ప్రయోజనం ఈసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేకూర్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. 3 లక్షల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని పట్టాలెక్కించడం కోసం తన వంతు సహకారం అందిస్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న సహకారం కానీ, రాష్ట్రంలో వ్యవస్థల్ని చక్కదిద్దడంలో కానీ అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇవాళ కృషి చేస్తూ వ్యవస్థలన్నింటినీ దారిని పెట్టే పరిస్థితికి మెరుగులు దిద్దిందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో ముఖ్యంగా అనేక ఆర్ఎన్బి రహదారులు గుంతలు పూడ్చి ఇవాళ ప్రయాణికులకు సౌకర్యవంతంగా చేయడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో నేను ఇంకా శాసనసభ్యుడిగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయకుండానే సాగునీటి వ్యవస్థ పైన దృష్టి సారించి ఆ రోజు మొదటి పంటకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీడ్ రిమూవల్ కానీ సిల్ట్ రిమూవల్ కానీ చేయించడం ద్వారా రైతులకు మేలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం కానీ, ముఖ్యంగా లింక్ రోడ్ల నిర్మాణం కానీ, అదేవిధంగా అనేక ఆర్ఎన్బి రోడ్ల నిర్మాణం కానీ, దేవాలయాల నిర్మాణం కానీ, అనేక సామాజిక భవనాల నిర్మాణం కానీ చర్యలు తీసుకోవడం ద్వారా నియోజకవర్గంలో ఇవాళ దాదాపుగా 94-95 కోట్ల రూపాయల ఖర్చుతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. ఈ 94-95 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సాధించిన నిధులు మాత్రమే. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ పెద్ద ఎత్తున అనపర్తి రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన నియోజకవర్గం కాకపోయినా కేశవరం ఫ్లైఓవర్ ఏదైతే అనపర్తి నియోజకవర్గానికి అత్యంత ప్రయోజనకరమో దాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీనరసాపురం కాపురం మధ్యన ఆర్ఓబి సాధించడం జరిగింది. ఇళ్లపల్లి రంగాపురానికి సంబంధించిన ఫ్లైఓవర్ను కూడా తొందరలోనే సాధించడం జరుగుతుంది. బిక్కవోలు రైల్వే స్టేషన్ని అమృత 2 పథకం కింద దాన్ని కూడా అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున సహకారం తీసుకొని ఇవాళ అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధిలో అగ్రగామిగా కృషి చేయడం కోసం ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి వారవలేక ఇవాళ ప్రతిపక్షాలు ఒక తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. లేని విషయాల్ని అభూత కల్పనలు సృష్టించి ఇక్కడ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే వారి ప్రయత్నాన్ని ప్రజలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం జరుగుతూ ఉంది. ఇటీవల 3-4 సంఘటనలు చూసాం. ఈ సంఘటనలన్నింటినీ రాజకీయం చేయాలని ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ నాయకుల కుట్ర యత్నాల్ని ప్రజలు తిప్పికొట్టారు సమర్థవంతంగా. అయినప్పటికీ వారి ఆశలు చల్లారలేదు. నిరంతరంగా ఆ ప్రక్రియ కొనసాగించడం జరుగుతూ ఉంది. ప్రజల ఆశీర్వాదం ఇవాళ కూటమికి ఉంది. తప్పనిసరిగా రాబోయే 4 సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం ద్వారా మరలా రేపు రాబోయే 2029 ఎన్నికల్లో కూడా కూటమి విజయం సాధిస్తుందనేది నిర్వివాదాంశం. అదేవిధంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ద్వారా ఇవాళ స్థానిక సంస్థల గౌరవాన్ని కాపాడుతున్న పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి కనీసం వారికి రావాల్సిన నిధులను కూడా దారి మళ్లించిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాపాడుతున్న పరిస్థితి కూడా మీరు చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసి కనీసం వారికి రావాల్సిన నిధులను కూడా దారి మళ్లించిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఎక్కడా ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఇవ్వని పరిస్థితిని చూసాం. కనీసం గ్రామ సర్పంచ్ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలు కానీ వారు ఏ విధంగానూ గౌరవించబడని పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో కూడా వైఎస్ఆర్ ఎంపీటీసీలకి, వైఎస్ఆర్ ప్రజాప్రతినిధులకి చక్కటి గౌరవం ఇస్తూ వారి ప్రోటోకాల్కి భంగం కలిగించకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇదే విధంగా మున్ముందు భవిష్యత్తులో కూడా అనపర్తి నియోజకవర్గం కోసం ఇక్కడ కృషి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతూ ఉంది. తప్పనిసరిగా రాబోయే 4 సంవత్సరాల తర్వాత జరగబోయే
సాధారణ ఎన్నికల్లో కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ కూటమి మరలా విజయం సాధించడం తథ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్క మారు ప్రజలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.